హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఆప్షన్ ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. చాలామంది ట్రేడర్స్ ఒక మంచి స్ట్రాటజీ వాళ్ళకి తెలుసున్నా సరే రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల లాస్ అవుతూ ఉంటారు. అందుకని ఈ వీడియోలో 4 సింపుల్ అండ్ పవర్ఫుల్ రూల్స్ని అయితే నేను షేర్ చేస్తాను. మీరు కనుక ఇవి ఫాలో అయితే మీ క్యాపిటల్ ఎర్నింగ్ వచ్చడం పక్కన పెడితే మీ క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అలాగే లాంగ్ టర్మ్లో కూడా మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ రూల్ అండి. ది నెవర్ రిస్క్ మోర్ దెన్ 2% ఆఫ్ క్యాపిటల్ ఫర్ ట్రేడ్. అంటే మనము నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి మన అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో. ఆ ₹1,00,000తోని మనం ట్రేడ్ చేయాలి. అంటే ఒకవేళ మనం ఎర్న్ చేసుకున్నాం అనుకోండి, అమౌంట్ వస్తే ఓకే. మనకు 3,000 2,000 వచ్చింది అనుకోండి, ఓకే. బట్ మనకు అమౌంట్ పోయింది అనుకోండి, ఎంత పోగొట్టుకోవాలి ఏందనేది కూడా మనకు ఒక రిస్క్ మేనేజ్మెంట్ చెప్పే రూల్ అనమాట. అంటే డైలీ మీరు 2,000 3,000 అంటే 2,000 నాకు లాస్ వస్తే నేను ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేస్తాను. లేదు, ఒక 3,000 నాకు ప్రాఫిట్ వస్తే ఆ రోజుకి నేను ట్రేడింగ్ ఆపేస్తాను. అంతే. ఒక రూల్ అనేది పెట్టుకోవాలి. అంటే మ్యాక్సిమం అందరూ పాటించే రూల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఒక లాట్తో మీరు చేశారనుకోండి, ఆ రోజు ఒక మీరు 3 or 4 ట్రేడింగ్స్ చేశారనుకోండి, మీకు ఒక 2,000 పోయిందనుకోండి, అంతే. ఆ రోజుకి ట్రేడింగ్ అనేది ఆపేసేయండి. మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోండి. ఏముంది, మీకు ట్రేడింగ్ అనేది ఎటు పోదు కదా, అక్కడే ఉంటుంది. డైలీ వస్తుంది కదా, డైలీ చేసుకోవచ్చు మనం. అంతేగాని మన రివెంజ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు 2,000 పోయింది 4,000 సంపాదించాలని మనం రివెంజ్ ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, 2,000 కాస్త 20,000 అవుతుంది. సో అప్పుడు ప్రాఫిట్ మొత్తం పోతుంది. సో అందుకని ఈ గోల్డెన్ రూల్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి. అంటే నేను 2,000 పోతే నేను ట్రేడ్ చేయను, లేదంటే 3,000 పోతే నేను ట్రేడ్ చేయను అనేది మీరు ఓన్గా ఆలోచించి డిసిషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్. మనం ఏ ట్రేడింగ్ చేసినా ఏం చేసినా సరే కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేదంటే అది వితిన్ 1 or 2 minutesలో మన క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రీమియంని మీరు ₹100 పెట్టుకున్నారనుకోండి, మనం అందులో 25 to 30% అనేది స్టాప్ లాస్ పెట్టుకుని మనమైతే ట్రేడింగ్ అయితే చేయాలి. అంటే ఎలా మీకు చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ రివర్సల్ అయితే ఉంది. ఇక్కడ 110 దగ్గర మనకి రివర్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 122 దగ్గర మనం బై చేసాం అనుకోండి, 121 దగ్గర మనం బై చేసాం అనుకోండి, మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ 111 అవుతుంది. అంటే మనం ఒక 10 పాయింట్స్ అనేది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే ఒకవేళ ఇది ఇట్లా వెళ్ళి ఇట్లా కిందికి వచ్చినా సరే మనకు ఆల్మోస్ట్ ఒక 700 800 అనేది లాస్ వస్తుంది. లేదు, ఇది ఇట్లనే కంటిన్యూగా పెరిగింది అనుకోండి, మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇలా మనం స్టాప్ లాస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. లేదనుకోండి, ఒకటేసారి సడన్గా ఇట్లా వచ్చి ఇట్లా కొట్టేసింది అనుకోండి, మొత్తం ప్రాఫిట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్ లిక్విడ్ ఆప్షన్స్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ హై వాల్యూమ్స్ ఉన్న ప్రీమియమ్స్ ఉంటాయి. సో దాంట్లోనే మనం ట్రేడింగ్ చేసామనుకోండి, మనకి ఎక్కువగా వాల్యూమ్ అనేది ఉండడం వల్ల మనకి ప్రీమియం ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎక్కడ చూసుకోవాలి అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, సెన్సిబుల్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఛానల్లో అయితే పెట్టాను. మీకు కావాల్సి ఉంటే చూడండి. ఇక్కడ 2,500 ఉంది. 2,500 దగ్గర చూడండి, ఇక్కడ మనకు కలర్స్ కనబడుతున్నాయి కదా. ఈ కలర్స్ మనకి ఎంత పెద్దగా ఉంటే అక్కడ ఎంత వాల్యూ ఉందన్నమాట. అంటే మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఓఐ అని చెప్పేసి ల్యాక్స్లో ఉంటుంది. 130 136 చూడండి, ఇక్కడ 100 పైన ఉన్నవన్నీ కూడా మీరు ఈజీగా అయితే ఆ ప్రీమియమ్స్లో అయితే చేసుకోవచ్చు. సో ఇదొక రూల్ కింద కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ హోల్డింగ్ షార్ట్ టర్మ్ ఓటీఎం ఆప్షన్స్ ఓవర్ నైట్ వితౌట్ హెడ్జ్. అంటే అవుట్ ఆఫ్ ద మనీలో కొంతమంది ఏం చేస్తారంటే కొనేస్తారు. లాస్ట్ 328కో 329కో మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయే టైంలో కొనేస్తారు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు నిఫ్టీ వచ్చేసి 24,500 ఉంది. సో దానిపైన ఉన్నాయన్నీ కూడా మీకు అవుట్ ఆఫ్ ద మనీ కిందకే వస్తాయి, కాల్ ఆప్షన్స్. సో చూడండి, మనకు
24,500 కింద ఒక కలర్ కనిపిస్తుంది, 24,500 కింద వైట్ కలర్ కనిపిస్తుంది. వైట్ కలర్స్ అన్నీ కూడా మీకు అవుట్ ఆఫ్ ద మనీ కింద వస్తాయి. ఈ మీకు ఎల్లో కలర్స్ ఉన్నాయి కూడా ఇన్ ద మనీ కిందకి వస్తాయి. సో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవి ఏంటి అంటే ప్రీమియమ్స్ అనేది కరిగిపోతూ ఉంటాయి. మనకి ఎక్స్పైరీ డేటు దగ్గరికి వచ్చే కొద్దీ అవన్నీ కరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ మీరు రేపు మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది లేదంటే రేపు మార్కెట్ నెగిటివ్గా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటే, మీరు ఒకవేళ అనలైజ్ చేయాల్సి వస్తే దాన్ని మీరు ఎప్పుడైనా సరే మీకు ఇన్ ద మనీలో ఉన్నవా ఏవైతే ఉన్నాయో దాంట్లో ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. లేదైతే మీకు అవుట్ ఆఫ్ ద మనీలో అయితే మీరైతే చేయమాకండి. చేస్తే వాటితో పాటు మీ ప్రీమియం కూడా కరిగిపోతుంది. మీరు రేపటి చూసేసరికి ఒకవేళ పెరగలేదనుకోండి, మీకు అక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే మీకు మైనస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఒక రూల్ కిందనైతే చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది కంపల్సరీ పాటించాలి. పాటిస్తేనే మనం లాంగ్ టర్మ్ అనేది ఆప్షన్ విన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే డైలీ మన ప్రాఫిట్స్ అనేది పోగొట్టుకొని ఉంటుంటాం. ఓకేనా? సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.